అభిప్రాయం ఏంటి? ఎందుకంటే దాదాపుగా ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఆ మంత్రిత్వ శాఖలు అనేవి కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగిపోవాలి అన్నది ఇక్కడ మామూలుగా మనకున్నటువంటి ప్రతి దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన అంశం. కానీ ఇక్కడ కీలక అంశాలు, కీలక మంత్రిత్వ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే బట్టి విక్రమార్క గారి దగ్గర పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఇంతవరకు 9 నెలల అధికారం చేపట్టినప్పుడు కూడా ఇంతవరకు దీని మీద ఎటువంటి సమగ్రమైనటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం లేదు. సో మా దగ్గర ఏంటంటే సమర్థవంతంగా మేము ఏది ఒక సామాజిక సమీకరణాల దృష్ట్యా మేము ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడానికి టైం పడుతుందని చెప్పి అంటున్నారు. సో మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నమస్తే రవికుమార్ గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు వెంకట నాయక్ గారు, అది సమంజసమైన సమాధానం కాదు. ఓకే, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పోర్ట్ఫోలియోలన్నిటికీ సరే కొన్ని శాంతి భద్రతలు కావచ్చు, లేకుంటే ఏదైనా శాఖలు లేని దానికి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి. అయితే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని మరి విధులను నిర్వర్తించడంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఒక రకంగా ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ తెలంగాణనే కాకుండా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ వీళ్ళ పరిపాలన అంతా ఢిల్లీ నుంచే జరుగుతుంది. అంటే ఇది జాతీయ పార్టీ కావచ్చు, మాకు అక్కడ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకోవాలా అనేది అది రాజ్యాంగంలో లేదు. మనం ఇక్కడ గమనించాలా. ఇప్పుడు అంటే అంటే రాహుల్ గాంధీ మనం చూసాం పార్లమెంట్ లో షో చేశారు, అన్ని రాజ్యాంగ ప్రతులను పట్టుకుని తిరిగి అక్కడ ఏదో మా పార్టీ బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ తిరిగారు. నేను అడుగుతున్నా, మీకు సరే ఇప్పుడు 12 మందిని అయితే నియమించారు కదా, 12 మందికి ప్రధానమైన శాఖలు ఇవ్వండి. ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ 6 శాఖలో 7 శాఖలో 8 10 శాఖలు ఉన్నాయి. మిత్రుడు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నది 18 శాఖలు కాదు, దాదాపు 36 నుంచి 40-45 ఇంపార్టెంట్ శాఖలు ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం. కాకపోతే ఏంటంటే దాంట్లో 15% మందిని మంత్రులుగా నియమించాలి. కాబట్టి ఈ శాఖలకు 2-3 కలిపి ఇస్తారు ఒక్కొక్క మంత్రికి. గతంలో కూడా చూసాం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి శాఖకు ప్రతి మంత్రికి 2-3 శాఖలు ఉండేవి, ప్రధాన శాఖలే. కాబట్టి ఆ విధంగా కూడా సర్దుబాటు చేయొచ్చు. కానీ అవన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకొని మేము అన్నిటికీ న్యాయం చేస్తున్నాం అనంటే ఏమన్నా దానవీర శూరకర్ణ అండి? ఒకే వ్యక్తి 3 పాత్రలు, ఒకే వ్యక్తి 5 పాత్రలు పోషించి నటించడం కోసం కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆ మంత్రి సంబంధించిన శాఖకు మంత్రి అంటే ఆయనకి ఫుల్ టైం జాబ్. దాని మీద సమీక్షలు ఉంటాయి, దాని మీద పర్యటనలు ఉంటాయి, దాని మీద విధి విధానాలు నిర్ణయాలు ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ గా కాదు. ఇట్లా 9 నెలలు డ్రాగన్ చేసి దీంట్లో 2 ఉన్నాయి కారణాలు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధిష్టానంలో ఎవరు? రాహుల్ గాంధీయా? రాహుల్ గాంధీ ఏ దేశంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఆయన ఏ దేశానికి ఎప్పుడు ఖాయమైపోతాడో తెలియదు. ఓన్లీ సోనియా గాంధీనా? పర్మిషన్ తీసుకుంటే ఖర్గే ఏమనుకుంటాడో, ఖర్గే దగ్గరికి పోతే రాహుల్ గాంధీ ఏమనుకుంటాడో. ఇట్లా ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఇట్లా ఎక్కడా జరగదు. దానికి ఒక పరిశీలకుడు ఉంటాడు కేంద్రం నుంచి. రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఉంది, కేంద్ర మంత్రి పదవి ఉంది, అట్టెట్టుంది మరి ఉంటది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎవరైతే ఒకరో ఇద్దరో బాధ్యులు ఉంటారో వాళ్ళతోనే అనుమతి తీసుకొని ఇక్కడ విస్తరిస్తారు. మీరు చూడండి, జాతీయ పార్టీ అన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. నేను అదే చెప్తున్నా, మాది జాతీయ పార్టీ అయినప్పటికీ మీలాగా ఉండదు. ఒకరో ఇద్దరో పరిశీలకులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆమోదించుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాము. ఎక్కడ ఇట్లా నెలల తరబడి సంవత్సరాల తరబడి పెట్టము. మీరు అందరూ ఇప్పుడు చర్చిస్తున్నట్టుగా ఈ రోజు ఫైనల్ చేసుకొని వస్తాడని కూడా నాకైతే నమ్మకం లేదు. నేను చెప్తున్నా క్లియర్ గా. ఇవాళ పోయిండు, మనం చూసాము పిసిసి అధ్యక్షుడు నియమించుకోవడానికే 9 నెలలు పట్టింది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రూల్ ఏంది? ఒక వ్యక్తికి ఒకే పదవి, ముఖ్యమంత్రి అయ్యిండు వెంటనే పిసిసిని నియమించుకోవాలా. నియమించుకోవడానికి ఇప్పుడు 9 నెలలు చూసాం కదా ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగిండ్రు. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రులు నియమించడానికి కూడా
ఇంకెన్నిసార్లు ఢిల్లీకి పోవాల్సి వస్తుందో అది మనం వేచి చూడాలి. రెండో విషయం ఏంటంటే రాజకీయం. ఇగో ఇట్లా కొన్ని ఖాళీలు పెట్టి ఇగో మీరు రండి అని మిగతా పార్టీలను ఆకర్షించడము, తర్వాత పార్టీలో గ్రూపులుగా తయారు కాకుండా నిరోధించడం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా గమనించే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రూలింగ్ చేసినా కూడా అన్ని మంత్రి పదవులు వెంటనే నింపదు, ఆ నింపే సాహసం చేయదు. నేను చాలా రాష్ట్రాలు స్టడీ చేసి చెప్తున్నా, గతంలో 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, ఇది కాంగ్రెస్ నైజం. ఈ విధంగానే డ్రాగన్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ప్రజాస్వామ్యానికి లేకుంటే రాజ్యాంగ విధులకు అది విఘాతం కలిగించడం అని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. కోటేశ్వర గారు, నిజంగానే ఇప్పుడు కోటపాటి నరసింహారెడ్డి గారు అన్నట్టుగా ఇక కొంతమందిని పక్క పార్టీలను ఆకర్షించడం కోసం కొన్ని శాఖలను అలా పెట్టుకున్నారు అనేది ఒక రకమైనటువంటి ఆరోపణ. అది నిజంగానే అది అందరికీ కూడా వస్తున్నటువంటి అనుమానం. కానీ నిజంగానే ఇప్పటి వరకు కూడా 9 నెలలు అయినప్పుడు కూడా కొన్ని మంత్రిత్వ శాఖలని, కీలక శాఖలైనటువంటి వాటిని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక రాకపోవడం అనేది ఏంటి, మీరు ఒక రాజకీయ విశ్లేషకుగా మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే నిజంగానే ఇప్పుడు కొన్ని సమస్యలు తీరాలంటే ఆ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్తేనే అవుతాయి. ఈరోజు సెక్రటేరియట్లో